హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మన జీవితాల్లోనే 360% డిగ్రీస్లోని చేంజెస్ అని మార్పులు అనేవి మనం చూస్తాం. అంటే ఇది ఒక రెవల్యూషన్ అని మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ పర్టికులర్ విప్లవానికి చాలా వరకు అంటే చాలా బెనిఫిట్స్ని పొందిన వాళ్ళు అవుతున్నారు. అంతవరకు ఎందుకు, ఇంతకుముందు నేను చేసిన వీడియోలో కూడా మనం మాట్లాడుకుంది ఏంటి అని అంటే, మీరు కానీ ఒక మంచి స్టాక్ని అనలైజ్ చేయడం కోసం, సెలెక్ట్ చేయడం కోసం అసలు ఏఐ టూల్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని. ఏఐ టూల్స్ అని అంటే ఏఐ గురించి మాట్లాడితే కేవలం ఈ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ ఇటువంటి టూల్స్ మాత్రమేనా అంటే కాదు, వివిధ రకాల విషయాలు ఇందులోని కలబడి ఉంటాయి. సో మొట్టమొదటిది ఒక క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఆ కంప్యూటింగ్ చేసే ఆ పర్టికులర్ పవర్ కానివ్వండి, లేకపోతే ఎంటర్ప్రైజ్కి సంబంధించిన సొల్యూషన్స్, ఇవన్నీ కలిపితేనే ఒక ఏఐ మోడల్ ఏఐ టూల్ అనేది తయారవుతుంది. మన దేశంలోని ఈ పర్టికులర్ సొల్యూషన్స్ ఈ పర్టికులర్ సేవల్ని అందించే చాలా రకాల కంపెనీలు అయితే ఉన్నాయి. అయితే ఇదివరకే వచ్చిన నాస్కామ్ అండ్ బీసీజీ ఒక రిపోర్ట్ యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే మన దేశంలోనే ఈ పర్టికులర్ ఏఐ మార్కెట్ అనేది ఇంకొన్ని సంవత్సరాలు అంటే 2027 దాకా తీసుకున్నట్టయితే $17 బిలియన్ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్, అంటే 25 నుంచి 35% వరకు గ్రోత్ ఉండేలాగా వ్యవహరిస్తుంది. అండ్ రెండవది, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎవరైతే ఏఐని వాడుతూ నాలెడ్జ్ యూజర్స్ ఉంటారో అక్కడ కేవలం 75% ఉంటే, మన దేశంలో మాత్రం కేవలం ఏఐ టూల్స్ని వాడుతూ నాలెడ్జ్ యూజర్స్ అనేది 92% వరకు చేరారు. అండ్ ఇది వరకు 2019 నుంచి 2024 మధ్యలో అయితే మనకి డేటా సెంటర్ యొక్క కెపాసిటీ ఈ డేటా సెంటర్ సర్వర్స్ యొక్క కెపాసిటీ కేవలం 1 గిగావాట్ని చేరుకుంది 2019 నుంచి 24 మధ్యలో. అయితే ఇప్పుడు నిపుణులు తెలిపే అంచనాలు ఏంటి అని అంటే, ఇది 2030 దాకా 30 లోపు 17 గిగావాట్స్ని చేరుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఇలాగా ఈ ఏఐకి సంబంధించిన ఇండస్ట్రీకి చాలా రకాల పాజిటివ్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్క కంపెనీ ఏవైతే ఏ రంగానికి సంబంధించిన సేవల్ని అందిస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా మల్టీ బ్యాగర్ స్టాక్స్ అయిపోతాయా అని అంటే కాదు. అయితే మేము ఈ పర్టికులర్ వీడియోలోనే 2 కంపెనీస్ గురించి మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే మేము చేసిన అంచనా ప్రకారం ఏవైతే ఏఐ రంగానికి సంబంధించి ఇటువంటి పాజిటివిటీ ఉన్న ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళ యొక్క ఎదుగుదలకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనే అంచనాతోటి. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయ్య. ఈరోజు మనం చూడబోయేది ఏఐ రంగానికి సంబంధించిన 2 ముఖ్యమైన స్టాక్స్. సో మొట్టమొదటి కంపెనీ ఎంఫసిస్ లిమిటెడ్. సో వీళ్ళు మన దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ క్లౌడ్ బేస్డ్ అండ్ ఏఐకి సంబంధించిన సేవల్ని అందిస్తున్నారు. వీళ్ళ యొక్క క్లయింట్స్ తోటి వీళ్ళ యొక్క క్లయింట్స్కి సంబంధించిన బిజినెస్ని నెక్స్ట్ జెన్ టెక్నాలజీ తోటి పూర్తిగా మార్చేస్తూ మంచి వాల్యూ యాడెడ్ సేవల్ని కూడా వీళ్ళు అందిస్తున్నారు వాళ్ళ క్లయింట్స్కి. అయితే ఈ పర్టికులర్ బిజినెస్కి ముఖ్యంగా 3 రంగాల నుంచి ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. మొట్టమొదటి అప్లికేషన్ సర్వీసెస్, దీని నుంచి 72% వరకు వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. సో ఈ రంగంలో అసలు వీళ్ళు ఏమిస్తున్నారు, వాళ్ళ యొక్క వినియోగదారుల యొక్క బిజినెస్ని అర్థం చేసుకుని వాళ్ళ యొక్క అవసరాలకి తగ్గట్టుగా ఒక సాఫ్ట్వేర్ని కస్టమైజ్ చేసి, డిజైన్ చేసి, డెవలప్ చేసి దాన్ని మెయింటెనెన్స్తో పాటుగా ఇంకా భవిష్యత్తులోని ఎటువంటి మార్పులు చేర్పులు చేసే ఎన్హాన్స్మెంట్ సర్వీసెస్ కూడా అందిస్తున్నారు. రెండవది బీపీఓ రంగం. సో బీపీఓ రంగం నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం 16%. ఇందులోని వీళ్ళు కస్టమర్ కేర్ సర్వీసెస్తో పాటుగా ఒక ట్రాన్సాక్షన్ని ప్రాసెసింగ్ చేసే సర్వీసెస్ అండ్ మిగతా కాంప్లయన్స్కి సంబంధించిన సేవల్ని అందిస్తున్నారు. అండ్ మూడవ రంగం వీళ్ళది కానీ చూస్తే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అంటే వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్ కావచ్చు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే సర్వర్ కెపాసిటీ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నిటికీ కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తున్నారు ఈ రంగం నుంచి. అండ్ ఇక్కడ 12% వరకు వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. అయితే వీళ్ళకు ఉండే ఆదాయాన్ని మనము జాగ్రఫీ వైజ్ అంటే ప్లేసెస్ నుంచి కానీ విడదీసి చూసినట్లయితే నార్త్ అమెరికా నుంచి దాదాపుగా 81% వరకు ఆదాయం వస్తే, మన దేశం నుంచి 5% వరకు ఆదాయం అనేది వస్తుంది. అండ్ వీళ్ళకి ముఖ్యంగా ఎటువంటి లైన్లోనే వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు అని అంటే 2 సెక్టార్స్ అని చెప్పుకోవచ్చు. మొదటి బిఎఫ్ఎస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ నుంచి, అండ్ రెండోది టీఎంటీ, సో టెక్నాలజీ, మీడియా అండ్ టెలికామ్, ఇది ఇన్సూరెన్స్ కూడా ఉంది. సో ఈ 2 సెక్టార్స్ నుంచి వీళ్ళకి మాక్సిమం అనేది రెవెన్యూ ఆదాయం అనేది జనరేట్ అవుతుంది. అయితే ఈ పర్టికులర్ కంపెనీని మనం ఎందుకు అసలు ఏ రంగంలోకి చూస్తున్నామనంటే, వీళ్ళు ఇటీవలే కొన్ని చర్యలు తీసుకున్నట్టే ఏ రంగంలోకి అడుగుపెట్టి దానికి కావాల్సిన అన్ని రకాల సేవల్ని అందిస్తూ వీళ్ళ యొక్క బిజినెస్ ఎలాగా పరివర్తన చెందిందని మనం కానీ చూసినట్టయితే 2024 Q4 కల్లా ఏఐ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి కేవలం 25% మాత్రమే ఆదాయం వచ్చేది.
అదే 2025 కల్లా ఇది 65% వరకు పెరిగిపోయింది. వీళ్ళ చేతిలో ఉండే మొత్తం రెవెన్యూ లిస్ట్లోనే 59% వరకు ఏఐ నుంచి వచ్చే కాంట్రాక్ట్స్ వల్లే వచ్చే రెవెన్యూ అని అంటే మీరు నమ్ముతారా? అంత ఫాస్ట్గా ఎదిగింది. సో ఇప్పుడు కానీ మీరు స్క్రీన్స్ పైన చూసినట్టయితే ఏఐ రోడ్ మ్యాప్ అంటే రాబోయే కొంతకాలంలో కూడా అసలు ఏఐని వీళ్ళు ఎలా వాడబోతున్నారంటే 4 భాగాలుగా విభజించుకుని వీళ్ళు వాడబోతున్నారనమాట. ఇది వీళ్ళ యొక్క ఏఐ రోడ్ మ్యాప్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి వీళ్ళు బిజినెస్ పరంగా అసలు ఎటువంటి ప్రణాళికలు వేస్తున్నారనేది. నెక్స్ట్ ఇప్పుడు మనం కంపెనీకి సంబంధించిన నంబర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ పర్టికులర్ కంపెనీ ఫినాన్షియల్ ఇయర్ 2025లోని వీళ్ళ ఆదాయం 7.2% పెరిగి 14,200 కోట్లని చేరుకుంది. దీనికి ముఖ్యమైన కారణంగా చూసినట్టయితే నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఏఐ రంగం నుంచి చాలా ఎక్కువ ఎదుగుదల ఉండడంతో అండ్ వీళ్ళకి బిఎఫ్ఎస్ అండ్ టీఎంటీ సెగ్మెంట్స్లోని ఇప్పటి వరకు నేను చెప్పిన సెక్టార్స్లోని వివిధ రకాల కాంట్రాక్ట్స్ ఒక సంవత్సరానికి కాదండి మల్టిపుల్ ఇయర్స్ దాకా ఉండడం వల్ల ఈ పర్టికులర్ డిమాండ్ వల్ల కస్టమర్ యొక్క బేస్ వల్ల వీటన్నిటి వల్ల రెవెన్యూ అనేది ఎదుగుదల చూసింది. అండ్ రెండవది డైరెక్ట్ ఛానల్ నుంచి వీళ్ళకి వచ్చే రెవెన్యూ 7.1% గ్రో అయింది. కాస్ట్ ఏమైనా తగ్గాయా, ఖర్చులు తగ్గాయా అని అంటే లేదు, 2.73% కాస్ట్ కూడా పెరిగినాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే టెక్నాలజీకి సంబంధించిన కంపెనీస్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ఎంప్లాయీ కాస్ట్ అంటే ఎంప్లాయీ కాస్ట్ టు కాంట్రిబ్యూషన్ ఈ రేషియోని ఎంత తగ్గించుకుంటే అంత మేలు. ఆ దిశలోనే ఈ కంపెనీ 59% ఉండే ఈ పర్టికులర్ రేషియోని 57%కి తగ్గించుకుంది. ఏంటి దీనికి ముఖ్యమైన కారణం అని చూసినట్టయితే వీళ్ళు ఎంప్లాయీస్ ఎప్పుడైతే అవసరం అవుతారో అప్పుడు 90 పీరియడ్ రోలింగ్లో బేసిస్లో మాత్రమే తీసుకుంటున్నారు. అవసరం లేకపోతే ఉత్తనే బెంచ్లో ఉండి వాళ్ళకి అనవసరంగా ఎందుకు పే చేయడం అనే ఒక పాలసీని ఫాలో అవ్వడంతో ఖర్చును ఇంతగా తగ్గించినట్టుగా తెలుస్తుంది. సో ఇలా చేయడం వల్ల వీళ్ళ యొక్క రిజల్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ 9.3% పెరిగి 2,647 క్రోర్స్ని చేరుకోవడమే కాకుండా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 18.6% పెరిగింది. అంటే కిందటి క్వార్టర్తో కానీ పోలిస్తే 40 BPS గెయిన్ అయిందనమాట. నెట్ ప్రాఫిట్ 9.5% రీచ్ 1,700 క్రోర్స్ని చేరుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క భవిష్యత్తులో ఎదుగుదల ఆపర్చునిటీస్ అసలు ఎలాగున్నాయి? మొట్టమొదటి ఈ కంపెనీ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ రాబోయే సంవత్సరంలోనే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఏదైతే 15.2% ఉందో దాన్ని 15.75%కి పెంచుకునే తీరులో అదే దిశలోని ఫాలో అవుతున్నారు. అండ్ రెండవది కానీ చూసినట్టయితే వీళ్ళకుండే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూలోని 11,000 కోట్ల వరకు ఆ విలువ చేస్తుంది. టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ అంటే వీళ్ళకి ఇప్పుడు వచ్చే ఆదాయంలోని ఇది 73% వరకు అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది, ఈ కంపెనీకి మంచిగానే దృఢమైన స్థిరమైన డిమాండ్ అనేది ఉంది. అండ్ అలానే కాంట్రాక్ట్స్ అనేవి చేతిలో ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అని. అండ్ అలానే కానీ ఈ కంపెనీ యొక్క టోటల్ డీల్స్ వాల్యూ కానీ మనం చూసినట్టయితే సో ఏవైతే డీల్స్ని వీళ్ళు ఏఏ సెగ్మెంట్ ద్వారా వివిధ రకాల సెగ్మెంట్స్ ద్వారా తెచ్చుకుంటున్నారో పోయిన సంవత్సరంతో పోలిస్తే 86% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది ఉంది. కానీ దీంట్లో లార్జ్ డీల్స్ అంటే చాలా ఎక్కువ మోతాదులోనే చేసుకున్న డీల్స్ మాత్రం 153% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే చూపించింది. అండ్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు మిడ్ రేంజ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో అంటే దాదాపుగా 40 కోట్ల నుంచి 160 కోట్ల మధ్యలో ఉండే క్లయింట్స్ కస్టమర్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగారు. దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటి? సో వీళ్ళు అందిస్తున్న ఈ పర్టికులర్ సేవలు Mphasis.ai అండ్ డీప్ సైట్స్ ద్వారా ఈ పర్టికులర్ క్లయింట్స్కి వాళ్ళకి కావాల్సినట్టుగా బిజినెస్ని మారుస్తూ అతి తక్కువ కాస్ట్లో మెరుగైన నిర్ణయాల్ని తీసుకోవడానికి తోడ్పడుతుంది కాబట్టి క్లయింట్ బేస్ కూడా పెరిగింది. సో నెక్స్ట్ కానీ ఈ కంపెనీ పరంగా కానీ చూస్తే బ్యాలెన్స్ షీట్ని ఫస్ట్ మనం చూసినట్టయితే క్యాష్ రిజర్వ్స్ అనేవి డబుల్ అయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 800 కోట్లు కాస్త 16,000 కోట్లని చేరుకుంది. సో అందుకని వీళ్ళకి క్యాష్ టు అసెట్ రేషియో కూడా 5.8% నుంచి 10.9%కి చేరుకుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అని అంటే వీళ్ళ యొక్క రిసీవబుల్స్ పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అంటే అన్బిల్డ్ రెవెన్యూ అంటే ఇంకా వాళ్ళు వర్క్ చేస్తూ బిల్ చేయకుండా వదిలేసిన రెవెన్యూ పరిస్థితి కానీ చూస్తే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 40% వరకు పెరిగింది. అంటే టోటల్ ఆదాయంలోని 64% వరకు అన్బిల్డ్ రెవెన్యూ ఉంది. అంటే మనకి క్యాష్ ఫ్లోస్ అనేవి రెగ్యులర్గా రాకపోవచ్చు ఇటువంటి అన్బిల్డ్ కస్టమర్స్ ఉన్నప్పుడు. సో దీని క్యాష్ ఫ్లోస్ పైన ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తుంది. సో ఇక్కడితో ఆగకుండా నెక్స్ట్ రిసీవబుల్స్ ఒక ఏజింగ్ కానీ చూస్తే అంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏజింగ్ అనాలిసిస్ కానీ తీసి చూసినట్టయితే ఈ కంపెనీకి స్పెసిఫిక్గా 1 నుంచి 3 years లోపు ఉండే డెటార్స్ ఎవరైతే ఉన్నారో 3 years పైబడిన డెటార్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువ వేగంగా షార్ప్గా పెరుగుతున్నారని తెలుస్తుంది. సో దీనివల్ల మనకు వచ్చే లాస్ ఏంటి ఆర్ కంపెనీకి వచ్చే లాస్ అనేది క్రెడిట్ లాస్ కింద క్వాంటిఫై అవుతుంది. సో 31% వరకు క్రెడిట్ లాస్ ఉండొచ్చు. అండ్ ఇది దాదాపుగా
119 crores వరకు లాస్ అనేది ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు. కంపెనీకి ప్రెసెంట్ ఉండే PE రేషియో 33 times ఉంది. ఇండస్ట్రీ యావరేజ్తో కానీ పోల్చుకున్నట్టయితే 29 మాత్రమే ఉంది ఇండస్ట్రీ యావరేజ్. సో నెక్స్ట్ ఈ కంపెనీ పరంగా కానీ మనం రిస్క్స్ ఏంటి అని చూస్తే మొట్టమొదటి అతి ఎక్కువ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉందని చెప్పుకోవచ్చు. 82% నార్త్ అమెరికా నుంచి ఆదాయం రావడం అండ్ అలానే టాప్ 10 క్లయింట్స్ నుంచి 54% వరకు ఆదాయం అనేది వస్తుంది. సో ఒక ప్లేస్కి కానీ ఒక పర్టికులర్ కస్టమర్ మీద మాత్రం డిపెండ్ అయితే వాళ్ళు అక్కడి నుంచి ఎటువంటి అనవసరమైన విషయాల్ని ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు మనకి ఆదాయం మీద ఈ దెబ్బ అనేది పడిపోతుంది. అండ్ రెండవది రిసీవబుల్స్ పరిస్థితి నేను చెప్పాను కదా, 3 years ప్లస్ పైబడిన వాళ్ళు కానీ అన్బిల్డ్ రెవెన్యూ కానీ చాలా ఎక్కువ పెరగడంతో క్యాష్ ఫ్లోస్ పైన ప్రభావం అనేది పడుతుంది. ఇది రెండవ రిస్క్. మూడవ రిస్క్ ఈ కంపెనీకి వచ్చే హైయెస్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఏ రంగం నుంచి వస్తుందంటే లాజిస్టిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం. అయితే లాజిస్టిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా ఒక అడ్వర్సిటీ రాగానే వెంటనే ఈ పర్టికులర్ రంగాల మీద ఫస్ట్ ప్రభావం అనేది పడిపోతుంది. సో అందుకనే ఇటువంటి వాలటాలిటీకి గురయ్యే రంగాల నుంచి హైయెస్ట్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుందంటే ఈ కంపెనీ వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సో ఇదండి కంపెనీ నెంబర్ 1 ఎంఫసిస్ లిమిటెడ్. కంపెనీ నెంబర్ 2 నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా. 1999లోని ఈ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ మన దేశంలోనే హై అండ్ పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సేవల్ని వాళ్ళ యొక్క వినియోగదారులకి అందిస్తారు. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్కి మాత్రం పరిమితమా అంటే కాదు, ఫుల్ స్టాక్ క్యాపబిలిటీస్ అనే ఈ రకాల సేవలను అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక పర్టికులర్ విషయాన్ని వాళ్ళు డెవలప్ చేయడం మాత్రమే కాకుండా దాన్ని డిజైన్ చేసి డెవలప్ చేసి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంటగ్రేషన్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళు హై అండ్ పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే మన దేశంలోనే అతి తక్కువ మంది ప్రొవైడ్ చేసే అంటే చాలా యూనిక్గా ప్రొవైడ్ చేసే ఈ సేవల్లోని వాళ్ళు దీంతో పాటుగా హోమ్ గ్రోన్ కంప్యూట్, స్టోరేజ్ మరియు సూపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా అందిస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఇంతలాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు అందించే సర్వీసెస్ అనేవి చాలా యూనిక్గా చాలా స్పెషల్గా ఉన్నాయి. దానితో పాటుగా ఇంకో విషయం ఏంటి అని అంటే వీళ్ళు క్లయింట్స్ తోటి RFP అంటే ప్రపోజల్ పెట్టడానికి ముందే కావాల్సిన విధంగా సొల్యూషన్స్ అనేవి తయారు చేసి ఇవ్వడంతో 60% వరకు వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే అంటే వాళ్ళు గెలిచే చూపించారు. అయితే ఈ కంపెనీ యొక్క వర్టికల్స్ గురించి మాట్లాడుకుందాం. 6 ముఖ్యమైన వర్టికల్స్ నుంచి వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. అందులో అతి ముఖ్యమైన వర్టికల్ ద ఫస్ట్ వర్టికల్ ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైపర్ కన్వర్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీని నుంచి 37% వరకు ఆదాయం వస్తుంది. అసలు వీళ్ళు ఇక్కడ ఎటువంటి సేవల్ని అందిస్తున్నారు అని అంటే AI అండ్ క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాత్రమే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే క్లౌడ్ బేస్డ్ టూల్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. రెండవది వీళ్ళకి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్. సో నేను ఇదివరకు చెప్పినట్టుగానే క్లయింట్స్ దగ్గర చాలా యూనిక్గా హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అంటే మనకు ఒక AI సిస్టమ్ కానీ సిమ్యులేషన్కి సంబంధించిన అన్ని రకాల కంప్యూటేషన్స్ని వీళ్ళు ఇక్కడే అందిస్తున్నారు. అండ్ ఈ రంగం నుంచి 36% వరకు వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ది కానీ చూసినట్టయితే 15% ఆదాయం వీళ్ళకి వచ్చేది AI సిస్టమ్స్ అండ్ ఎంటర్ప్రైజ్ వర్క్ స్టేషన్స్. సో ఇక్కడ నుంచి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా టెక్నికల్గా కానీ చూసినట్టయితే ML అండ్ LLMs లాంటి అప్లికేషన్స్కి వీళ్ళు సొల్యూషన్స్ని అందిస్తున్నారు. ఎలాగా Skyless.ai అండ్ కుప్టీ. సో వీళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ ఇలాగ ఉంటున్నాయి. సో ఈ 3 ముఖ్యమైన రంగాలు. ఇది కాకుండా మిగతా రంగాలైన HPC నుంచి డేటా సెంటర్ సర్వీసెస్ నుంచి సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ఇతర రకాల సేవల నుంచి వీళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. కస్టమర్ బేసిస్లో కానీ మనం విడదీసి ఆదాయం ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది అని అంటే ఈక్వల్గా అంటే 50% గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే కాంట్రాక్ట్స్ ఆర్ గవర్నమెంట్ యొక్క క్లయింట్స్ నుంచి వచ్చినట్టయితే మిగతా 50% ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఇండస్ట్రీస్ నుంచి. సో ఎటువంటి రంగాల్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు? సో ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, డిఫెన్స్ అండ్ స్పేస్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఉంటాయో, రీసెర్చ్ సెంటర్స్కి కావాల్సిన సొల్యూషన్స్ని వీళ్ళే తయారు చేసి వీళ్ళు ఇస్తున్నారు. ఇంకో ముఖ్యమైన చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఎన్విడియా తోటి చాలా అతి తక్కువ మంది OEM పార్ట్నర్స్గా ఉంటారు. కానీ ఈ కంపెనీ ఎన్విడియా ఒక OEM పార్ట్నర్గా ఉంటూ వాళ్ళకి కావాల్సినట్టుగా కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ని ప్లాట్ఫామ్స్ని వాళ్ళకి అందిస్తున్నారు అనమాట. ఈ కంపెనీ యొక్క ఆదాయం పరంగా కానీ చూస్తే ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోలిస్తే 58% వరకు ఎదుగుదల ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా దీనికి వర్టికల్స్ కానీ చూస్తే ప్రైవేట్ క్లౌడ్, HCI అండ్ HPC వర్టికల్స్ నుంచి వస్తుంది. ఈ 2 వర్టికల్స్ ఆల్మోస్ట్ 52 నుంచి 54% వరకు పెరిగి ఇంత ఎక్కువగా ఆదాయం రావడానికి కారణమయ్యాయి. కాకపోతే ఇక్కడ అతిపెద్ద కాంట్రాక్ట్స్ వాళ్ళు చేజిక్కించుకోవడంతో అండ్ రెండవది 81.4% మళ్ళీ వచ్చిన క్లయింట్సే రిపీట్ ఆర్డర్స్ ప్లేస్ చేయడంతో వీళ్ళు అందిస్తున్న సేవలపైన చాలా దృఢమైన నమ్మకం ఉంది అండ్ డిమాండ్ కూడా ఇలానే ఉండబోతుంది అని వాళ్ళు చెప్పారు. ఇలా మనకి ఆదాయం పెరిగినప్పటికీ కూడా మెటీరియల్స్ యొక్క ధరలు
దాదాపుగా 62% పెరిగినాయి. అంటే వీళ్ళకి స్టోరేజ్ కాంపోనెంట్స్ కావచ్చు, హార్డ్వేర్ కాంపోనెంట్స్ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క ధర 62% పెరగడంతో కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఓవరాల్గా చూస్తే 59% పెరిగింది. అయితే దీనివల్ల మార్జిన్స్ మీద చాలా వరకు ఇంపాక్ట్ పడిపోయిందనమాట. ఆపరేటింగ్ ప్రాఫిట్ 55.3% పెరిగినప్పటికీ కూడా ఓపీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 30 బేస్ పాయింట్స్ తగ్గిపోయి 14.2% నుంచి 13.9%కి తగ్గింది. కాకపోతే డిప్రిసియేషన్ 83% పెరిగిపోయిందండి. ఎందుకంటే వీళ్ళు కొత్త అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల డిప్రిసియేషన్ ఈ సంవత్సరానికి ఇంత ఎక్కువ పెరగడంతో నెట్ ప్రాఫిట్ పైన దీని యొక్క ప్రభావం ఏంటి అని అంటే 50% మాత్రమే నెట్ ప్రాఫిట్ పెరిగింది, 114 crores చేరుకుంది. సో ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ కంపెనీకి వీళ్ళు అందించే ఫుల్ స్టాక్ కేపబిలిటీ సేవల్ని ధీటుగా నుంచుని ఎంఎన్సీ వరకు లెవెల్లో కూడా కాంపిటీటర్స్ అంటే పోటీదారులు ఎవ్వరూ కూడా లేరు. అంత క్వాలిటీలో అంత హై లెవెల్లోని ఫుల్ స్టాక్ కేపబిలిటీస్ అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వీళ్ళ యొక్క కస్టమర్స్కి అందిస్తున్నారు. కాబట్టి రిపీట్ ఆర్డర్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ కంపెనీ యొక్క భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలు వేయబోతుందని చూద్దాం. సో మొట్టమొదటి ప్రణాళిక వీళ్ళు మేనేజ్మెంట్ తరపున ఏమనుకుంటున్నారంటే వచ్చే కొన్ని సంవత్సరాల లోపే ఈ రెవెన్యూ ఏదైతే ఉందో 35 నుంచి 40% వరకు పెంచాలి అని అనుకుంటున్నారు. ఇక్కడతో ఆకుండా ఎబిటా రేషియోని కూడా 13 to 15% మధ్యలో పెంచుతూ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 10% కన్నా ఎక్కువగా ఉండాలి అని అంచనా వేస్తున్నారు. ఏఐ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం ఇప్పుడు 15% వస్తే 15 నుంచి 20% వరకు ఎదుగుదల ఉండాలి అనే దిశలోని ప్రణాళికలు వేస్తున్నారు. అండ్ దీని కానీ మనం చూసుకున్నట్టయితే క్యారేజ్ ఒక రిపోర్ట్ ఆధారంగా కూడా చూస్తే రాబోయే 3 సంవత్సరాల్లోని మన దేశం యొక్క డేటా కెపాసిటీ అనేది రెట్టింపు అవ్వబోతుంది. సో ఇలాగైనప్పుడు ఏఐ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన డిమాండ్ కూడా పెరుగుతుంది. సో అప్పుడు ఈ కంపెనీ నేను ఇప్పుడు చెప్పిన ఈ అన్ని పరిమితులు ఇంత ఎదుగుదలకి చాలా ఈజీగా నాంది వేసుకోవచ్చు అని మనకి తెలుస్తుంది. అండ్ ఇదివరకు చెప్పినట్టుగానే ఫుల్ స్టాక్ కేపబిలిటీస్ అందించడంలోని వీళ్ళకి సరైన కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఇంకా కూడా లేరు. సో నెక్స్ట్ కానీ ఈ కంపెనీకి అసలు ఆర్డర్ బుక్ వాల్యూ ఎన్ని ఆర్డర్స్ అసలు ఉన్నాయి అని కానీ మనం చూసినట్టయితే 4,000 కోట్లు అంటే వీళ్ళకి ఇప్పుడు వచ్చే ఆదాయానికి 3.5 రెట్లు వాళ్ళకి ఆర్డర్ బుక్కే ఉందని తెలుస్తుంది. సో స్థిరంగా వాళ్ళకి ఆదాయం అనేది వస్తుంది. దీనికి ఇది కాకుండా మన దేశంలోని ఇండియా ఏఐ మిషన్ యొక్క ఆధారంగా ప్రభుత్వం వాళ్ళు 2,000 కోట్ల వరకు ఇంకొన్ని కాంట్రాక్ట్స్ వీళ్ళకి కేటాయించినట్టుగా తెలుస్తుంది. సో ఇంత ఆర్డర్ బుక్ ఇంత హెల్దీగా ఉన్నప్పుడు, ఇంత బలంగా దృఢంగా ఉన్నప్పుడు తప్పకుండా వీళ్ళకి ఒక స్థిరమైన ఆదాయం అనేది కొన్ని సంవత్సరాల వరకు అసలు లోటుపాట్లు లేకుండా వస్తుందని తెలుస్తుంది. అండ్ ఫినాన్షియల్ ఇయర్ 2025లోని వీళ్ళు skyless.ai అనే ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. సో ఇది ఒక GPU బేస్డ్ ఏఐకి కావాల్సిన కంప్యూటింగ్ సిస్టమ్స్ అన్ని చేసి పెడుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఇది ఒక చాలా మంచి చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్లోని ఏఐకి సంబంధించిన ఎటువంటి ఎదుగుదలకైనా ఈ పర్టికులర్ skyless.ai అనేది చాలా కీలకమైన పాత్రని వహిస్తుందని వీళ్ళు నమ్ముతున్నారు. అండ్ మిగతా వాళ్ళు ఇటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇటువంటి ఒక ప్రోగ్రామ్ని తయారు చేయడానికి కూడా వివిధ రకమైన సర్టిఫికేషన్స్ కానీ టూల్స్ అవసరం అవుతాయని ఇప్పటిదాకా ఎవరు కూడా ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అండ్ ఈ కంపెనీ వాళ్ళు మన దేశంతో పాటుగానే వివిధ రకాల దేశాల్లోనే అంటే యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇంకో 4 కంట్రీస్లోనే వీళ్ళ యొక్క బిజినెస్ని విస్తరించాలి అని అనుకుంటున్నారు. అండ్ దీంతో పాటుగా క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ ప్రైవేట్ క్లౌడ్కి సంబంధించి రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే 19 to 23% మధ్యలో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ దీన్ని కానీ ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు మంచి ప్రణాళికలతోటి మంచి స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళితే వీళ్ళకి ఇప్పుడు ఆదాయం అనేది 40% వరకు వస్తుంది ఈ వర్టికల్ నుంచి. సో ఇంత గ్రోత్ ఉన్న ఈ పర్టికులర్ రంగంలోకి వెళ్ళి మంచి స్టెప్స్ తీసుకున్నట్టయితే ఇంకా మంచి గ్రోత్ని చూడొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మన దేశంలోనే ఏఐ మీద పెట్టే ఖర్చు గత 4 సంవత్సరాల్లో కానీ చూసినట్టయితే 31.5% ఉంది. సో ఇంతలాగా అందరూ ఏఐ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్ సూచనలు కానీ మనకు కనిపిస్తున్నాయి. ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని పరిశీలించిన తర్వాత మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెంటరీ, రిసీవబుల్స్ అన్నీ కూడా పెరిగినాయి, చాలా వేగంగా పెరిగినాయి. అండ్ ఇందులో కూడా చూసినట్టయితే 103% అండ్ 54% రెస్పెక్టివ్గా పెరిగినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఏంటి, ఇన్వెంటరీస్ అండ్ రిసీవబుల్స్. ఎందుకు? సేల్స్ 60% పెరిగింది కాబట్టి ఇన్వెంటరీస్ అండ్ రిసీవబుల్స్ కూడా పెరిగినట్టుగా తెలుస్తున్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఇన్వెంటరీ సైకిల్ పెరిగింది, ఇన్వెంటరీ డేస్ కూడా 77 డేస్ నుంచి 92 డేస్ వరకు పెరగడం మనం చూసాం. రిసీవబుల్ డేస్ అనేది 93 డేస్ నుంచి 115 డేస్ కూడా పెరిగింది. సో క్యాష్ ఫ్లో సంగతి కానీ వచ్చినట్టయితే క్యాష్ ఫ్లో ఫ్రమ్
ఆపరేషన్స్ పరంగా కానీ మనం చూసినట్టయితే ఇది 18 crores నుంచి -13 crores కి పడిపోవడం మనం చూసాం. ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ట్రేడ్ రిసీవబుల్స్ ఎక్కువగా పెరిగిపోవడంతో మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ లేకపోవడంతో ఇవి తగ్గిపోయినాయి అనమాట. నెట్ ప్రాఫిట్తో పోలిస్తే క్యాష్ అంతగా ఎక్కువ జనరేట్ అవటం లేదు. అండ్ అలానే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ ఇస్ టు ద నెట్ ప్రాఫిట్ రేషియో కానీ చూస్తే 11% నెగటివ్కి పడిపోయింది. సో రిసీవబుల్స్ కానీ ఇన్వెంటరీస్ లెవెల్స్ కానీ ఇంత ఎక్కువ పెరిగిపోవడంతో ఈ ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. కానీ ఓవరాల్ క్యాష్ ఫ్లో పరిస్థితికి వస్తే పాజిటివ్గానే ఉంది. దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళకు ఉండే పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయిన ఒక 122 crores ఉండే అసెట్ని ఆర్ ఇన్వెస్ట్మెంట్ని వీళ్ళు అమ్మేశారు అనమాట. సో ఇటువంటి కంపెనీస్లోని ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సివ్గా ఉంటుంది. సో ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారు అని అంటే అదొక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే రిస్క్ ఏంటి? సో ఈ కంపెనీకి కూడా కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఉంది. టాప్ 10 క్లయింట్స్ నుంచి 66% రెవెన్యూ వస్తే టాప్ 5 క్లయింట్స్ నుంచి 51% మాత్రమే వీళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది. సో ఇటువంటి క్లయింట్స్ నుంచి ఏదైనా సమస్యలను ఎదుర్కొంటే డెఫినెట్గా అది రెవెన్యూ పైన డైరెక్ట్గా పడిపోతుంది. అండ్ రెండవది వర్కింగ్ క్యాపిటల్ ఇంటెన్సిటీ. ఫినాన్షియల్ ఇయర్ 2024లోని గ్రాస్ కరెంట్ అసెట్స్ వీళ్ళకి 168 days నుంచి ఇప్పుడు 210 daysకి పెరిగిపోయింది. ఎందుకనంటే 30 నుంచి 40% ఆదాయం Q4లో వస్తుంది. అండ్ పేమెంట్స్ కూడా 70 to 90 days మధ్యలోనే వీళ్ళకి రియలైజ్ అవుతుంది. అండ్ వీళ్ళు రా మెటీరియల్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఫ్లక్చువేషన్స్ని దాటుకోవడానికి ఎప్పటికప్పుడు ఎక్కువ రా మెటీరియల్స్ని స్టాక్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా వీళ్ళకి ఖర్చులు అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. సో అవన్నీ ఏవైతే ఏఐ రంగానికి సంబంధించి ఈ రెండు కంపెనీస్ కూడా వీళ్ళు అందించే సేవల ప్రకారంగా ఏఐలో ఎటువంటి గ్రోత్ అన్న చూస్తే ఈ పర్టికులర్ ఇండస్ట్రీ ఈ రెండు కంపెనీస్ ఎంతో కొంత బెనిఫిట్ అవుతారు. అండ్ వీళ్ళ యొక్క అవుట్లుక్ చూసినప్పటికీ ఫినాన్షియల్స్ చూసినప్పటికీ ఒక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండే కంపెనీస్ కాబట్టి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మేము ఎటువంటి రికమెండేషన్స్ అయితే చేయట్లేదండి ఈ పర్టికులర్ 2 స్టాక్స్ గురించి. జస్ట్ ఇది ఒక మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే ఇటువంటి కంపెనీస్లోని ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయని ఫ్యాక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ అ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.